కనుక నమస్కారం. ఈ జొన్న తోట బాగా కాసింది పండించిన రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. జొన్న తోట మీదేనా? ఎన్ని ఎకరాలు ఉంది మీ పొలం? 2.5 ఎకరాలు ఉంది. 2.5 ఎకరాల. ఇది ఎరువులు ఏమేమి వేస్తారు మీరుకి? 20 013 వీరియా బటాసు. ఖర్చు ఎంత వస్తుంది? 1 ఎకరాకి వచ్చి 15,000 వస్తుంది. 15,000 వస్తుందా? ఖర్చు పెడితే ఏమన్నా కష్టమా ఇది వీజియా? కొంత కష్టం ఉంది, మామూలు చేసుకుంటే బాగుంటుంది. ఖర్చు తక్కువ ఉంది దీనికి? పర్లేదా? ఇప్పుడు మన కాలువకి నీళ్ళు పోతుంటారు కదా, అది చూడ నిజమా? మరి రైతులు ఎట్లా ఇప్పుడు బతకాలా? రైతు ఎలా బతకాలంటే గవర్నమెంట్ అంతా ప్రజలకి గుర్తాతే ఏమన్నా రాజకీయ నాయకులు మాట్లాడి నోళ్ళు ఇదేలా ఎవరు మాట్లాడే సమస్య లేదు రైతుల గురించి. ఎవరు పట్టించుకోవట్లేదు కదా? పట్టించుకోవడం లేదు. ఈ మొద్దులు కూడా పాపం చేస్తున్నావా? ఒకటి పని చేస్తా ఒకటి పని చేయలేదు. ఒక మొద్దు ఎంత పడుతుంది? ఒక రోజు చేసి ఎంత పడుతుంది? ఒక రోజు అంటే మొద్దు పట్టి ఉంటుంది. అదే పట్టిందా? ఒక రోజుకి ఒక 10,000 పడుతుంది ఒకసారి తీసా? ఒకసారి 15,000. 10,000 తెస్తున్నావు కదా, దానికి ఏమన్నా లాభం ఉందా? బాగా పని చేస్తుందా మొద్దు? పని చేస్తున్నావు పని చేయట్లా. వాళ్ళు మోసం చేస్తున్నారు మన రైతులని. గ్యారెంటీ పని మోసం చేస్తున్నారు. మీ ఇట్లా రైతులు ఎవరు పడుచుకుంటారు మీద అట్లయితే? ఎవరో లేదు, రాజకీయ నాయకులు లేదు, ఎవరో లేదు. ఈ పొలం సొంత మీదేనా ఇది ఎక్కడ వేరే చేసినారా? మందే. ఏమో మాగానే ఎన్ని ఎకరాలు ఉంది మీది? మాగాని 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు ఉందా? ఇది 4 ఎకరాలు ఉంది. మన జొన్న ఎలాగొని చూపాను అన్న వాళ్ళకి. ఇది ఎకరాకి ఎన్ని సెంచు రావచ్చు? ఇది ఎకరాకి 35 రావచ్చు. 30 రావచ్చా? ఫ్రెండ్స్, జొన్న తోట ఇలాగ ఉంది. ఎకరాకి 30 సెంచు అని చెప్తున్నారు. ఇది 3 ఎకరాలు అంట. 3 ఎకరాలు 90 ఎకరాలు చేయాలా? చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. ఇది ఇంకా కొద్దిగా ఎంత జొన్న మనకి పర్లేదు. కూలర్ కూడా ఇచ్చినారు, ఇదిగో కోస్తున్నారు అక్కడ. మరి ఇంకా ముందు ఉన్నారు వాళ్ళకంటే ఇప్పుడు చూడడానికి అయితే అక్కడ వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, రైతులకి కాలువకి నీళ్ళు పోతున్నానే స్టాక్ అయితే పెట్టుకున్నారు. ఇది మాగని అంటారు దీనికి 3 సార్లు ఉపయోగపడుతుంది. ఇంకోసారి ఆచరణకి అయితే మన వర్షాలు లేక ఇట్లా కాలువ కూడా కట్ చేస్తున్నారంట. రైతు రోడ్డు పెట్టడం లేదు. ఎలా బతకాలి ఫ్రెండ్స్? రైతులు చాలా కష్టం ఉంది. మరి రైతు కూడా చెప్పినాడు జొన్న గైతే ఇదొక ఇట్లా మడి చేసుకొని స్టాక్ రాత్రి నీళ్ళు పట్టుకుంది. ఇది సుమారు 1 ఎకరా ఉంది. ఎకరా తోట ఇట్లా ఉంది. ఏం చేయాలి ఫ్రెండ్స్? మనకి రైతులకు చాలా కష్టం ఉన్నది. రైతులు ఇంకా ముందు ఉండరు. రైతులను అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకం చెప్తున్నాడు, చాలా కష్టం అంటున్నాడు. అరే అన్నగారు అయితే కోస్తున్నారు, కూలి అయితే వచ్చినాడు. ఈయన పేరు రాధప్పన్న. అన్న సప్ప ఎట్లా ఇంత పడింది కదా, ఇట్లా రిస్క్ ఇది? ఇట్లా పని సాగదా? ఇట్లా పొలం అంతా పడిందా? ఇట్లా పడితే ఎన్ని కూలి ఎంతమంది మనుషులు రావచ్చు? 30 మందా? చాలా ఇబ్బందా? రైతు చెప్తున్నాడు. ఇంకో రైతు వెళ్తాం ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది అయితే వచ్చినారు. ఆ రైతు అంతంత కోస్తున్నారు. ముందుకు అయితే వెళ్తున్నారు. ఆ రైతుని అడిగి తెలుసుకున్నాం. ఎన్ని మనుషులు తినచ్చు? ఎకరాకి 10 మనుషులు తింటుందా? మీకు కూలి ఎంతయా? 300. ఆట పడికి ఎంత? ఆట పడి 500. మీ సులువ నుంచి ఇక్కడ రావడానికి ఎన్ని కిలోమీటర్లు ఉంది? 5 కిలోమీటర్. 5 కిలోమీటర్ ఉందా? రైతుకి ఏమన్నా జొన్న పర్లేదు రైతుకి ఇప్పుడు? పర్లేదా? అదే ఫ్రెండ్స్, ఇంకో రైతుకి పోదాము. అదిగో ఇది కోస్తున్నారు చూడండి అక్కడ. అదిగో చూడండి ఫ్రెండ్స్, జొన్న ఇది జిగ అంటే ఉంది కదా, అది ఏమి ఏం మామూలేనా? అన్న కొంచెం చేతి చూపిస్తే మీ జిగ అనేది ఫ్రెండ్స్ ఇలాగ ఉంది బ్లాక్గా. ఇది జిగ అంటారు దీన్ని. జొన్న ఏమేమి ఉపయోగం వస్తుంది? జొన్నలు అమ్ముతారు కదా, రొట్టెకు అంటారు. ఇంకా ఏమేమి ఉపయోగిస్తుంది? ఎద్దులకు ఉపయోగం ఉంది. అంతేనా? ఇంకే మెడిసిన్ అంతా అవుతుందా? అది ఏం రైట్? ఓకే. మన ఇప్పుడు జొన్న పండించిన ఇది చేను ఎవరిది? మీ మామదా? బాగుంది పంట? పర్లేదా? ఓకే ఫ్రెండ్స్, ఇలా కోసుకొని చాలా ఉపయోగంగా అయితే లైన్ వేసుకుంటారు మన రైతులు. చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎన్ని రోజులకి కోయాలి దీన్ని? 120 రోజుకి. దీన్ని ఎన్ని రోజులు ఆరేసుకునే వాళ్ళ? వారమా? కోసుకొని మళ్ళీ ఎట్లా వేసుకోవాలా? దినకి ఎన్ని రోజులు? 2 రోజులా? మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాం ఫ్రెండ్స్. మళ్ళీ